ఓకే, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఆర్క్ బ్లో, ఇట్స్ కాజెస్ అండ్ రెమెడియల్ మెజర్స్ అనేటువంటి టాపిక్ ఈరోజు చూసుకుందాం. ఆర్క్ బ్లో అంటే ఆర్క్ అంటే ఏంటిది? మంట కదా, మంట మనం వెల్డ్ చేసేటప్పుడు వచ్చేటువంటి స్పార్క్ ఏదో దట్ ఈస్ కాల్డ్ ఆర్క్ అంటే. ఆర్క్ బ్లో అనేది దానికి కారణం ఏంటి, మరి దానికి రెమెడియల్ మెజర్స్ అంటే ఇది తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటివి అనేటువంటిది ఈరోజు టాపిక్. సో ఆర్క్ బ్లో ఇన్ డీసీ వెల్డింగ్. డీసీ వెల్డింగ్ అంటే ఏంటి? ఏసీ వెల్డింగ్, డీసీ వెల్డింగ్ రెండు ఉంటాయి. మనం ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్ అంటారు, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ అంటారు. సో ఈ డీసీ వెల్డింగ్ లోపల ఆర్క్ బ్లో అనేది ఏ విధంగా వస్తుంది? when the arc deviates from its regular path due to the magnetic disturbances, it is called arc blow. ఆర్క్ అనేది రెగ్యులర్ పాత్ అంటే ఇట్లా వెళ్తూ ఉంటుంది కదా, మనము వెల్డింగ్ చేసేటప్పుడు ఆర్క్ అనేది వెళ్తూ ఉన్నప్పుడు రెగ్యులర్ పాత్ లోపల దానికి ఉన్నటువంటి అయస్కాంత ధర్మాన్ని బట్టి అది డిస్టర్బ్ అయినట్లయితే దాన్ని ఆర్క్ బ్లో అని అంటారు. డ్యూ టు మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ వల్ల ఆ యొక్క పాత లోపల అంతరాయం ఏర్పడడాన్ని ఆర్క్ బ్లో అని అంటారు అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఫిగర్ నెంబర్ 1, యూ కెన్ సీ ఫిగర్ నెంబర్ 1 ఎలక్ట్రోడ్. ఇది ఇక్కడ వచ్చేదాన్ని ఇక్కడ కనబడుతుంది కదా, దిస్ ఈస్ ఆర్క్ బ్లో. డీసీ వెల్డింగ్ పవర్ సోర్స్ ఇదేమో జాబ్. ఆర్క్ బ్లో ఇన్ డీసీ వెల్డింగ్. డీసీ వెల్డింగ్ లోపల ఈ మ్యాగ్నెటిక్ అయస్కాంత ధర్మానికి సంబంధించిన డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఏర్పడేటువంటిదే ఈ యొక్క ఆర్క్ బ్లో. అక్కడ డీసీ వెల్డింగ్ లోపల కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆర్క్ బ్లో. దీనికి కారణాలు మరి ఎఫెక్ట్స్ ఏంటివి, దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు ఏంటి అనేటువంటిది చూద్దాం. Whenever a current flows in electrode, a magnetic field is formed around the electrode and the arc F1, F3. ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్ట్రోడ్ లోపల విద్యుత్ ప్రసరించినప్పుడు, కరెంట్ అనేది ప్రవహించినప్పుడు ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. దానివల్ల అది ఆర్క్ F1, F3 అనేటువంటి ఆర్క్ మనకు ఏర్పడుతున్నట్టుగా చూస్తున్నాం ఫిగర్ నెంబర్ 2లో. ఫిగర్ నెంబర్ 2లో F1, ఇక్కడ F3. దిస్ ఈజ్ ఆల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రం. ఈ యొక్క F1, F3 అనేవి ఏంటి? కరెంట్ ఫ్లోస్ ఇన్ ద ఎలక్ట్రోడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఫార్మ్డ్ అరౌండ్ ద ఎలక్ట్రోడ్. అంటే ఫీల్డ్ లోపల F1, F3 అనేటువంటిది ఏర్పడుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Likewise, a similar magnetic field is also formed around the base metal. Base metal చుట్టూ కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది, దట్ ఈస్ కాల్డ్ F2. ఈ F2 అనేది దాని చుట్టూనా ఏర్పడుతుంది అనేటువంటిది. F1, F3 అనేది మాత్రం ఇక్కడ ఆర్క్ బ్లో దగ్గర మాత్రమే ఏర్పడుతుంది. F1 ఇక్కడ ఉంది, F3 ఇక్కడ ఉంది. సో డ్యూ టు ద ఇంటరాక్షన్ ఆఫ్ దీస్ టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఈ రెండింటి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ యొక్క ఇంటరాక్షన్ వల్ల ద ఆర్క్ ఈజ్ బ్లోన్ టు వన్ సైడ్ ఆఫ్ ది జాయింట్. ఆర్క్ అనేది ఒక వైపు నుంచి ఏమంటుండే అక్కడ, ద ఆర్క్ ఈజ్ బ్లోన్ టు వన్ సైడ్ ఆఫ్ ద జాయింట్. అంటే జాయింట్ యొక్క ఒక వైపుకే ఆర్క్ అనేది బ్లో అవుతుంది. అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద వెల్డ్ దేర్ విల్ బి ఫార్వర్డ్ బ్లో అండ్ ఎట్ ద ఎండ్ బ్యాక్వర్డ్ బ్లో. ఈ యొక్క వెల్డింగ్ స్టార్టింగ్ లోపల మరి ఫార్వర్డ్ బ్లో అనేది ఉంటుంది, చివరిలో మరి బ్యాక్వర్డ్ బ్లో కూడా ఉంటుంది. డ్యూ టు దిస్ ఫాలోయింగ్ ఎఫెక్ట్స్ అక్కర్. ఇలా జరిగినప్పుడు మరి
ఎఫెక్ట్స్ ఏ విధంగా దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే మోర్ స్పాటర్స్ విత్ లెస్ డిస్టార్షన్ ఆఫ్ వెల్డ్ మెటల్. స్పాటర్స్ అంటే ఏంటిది? చుక్కలు చుక్కలుగా గరుకులుగా ఏర్పడేవి స్పాటర్స్ అని అంటారు అన్నమాట. స్పాటర్స్ ఎక్కువగా ఏర్పడి లెస్ డిపాజిషన్ ఆఫ్ వెల్డ్ మెటల్ తక్కువ మొత్తంలో డిపాజిట్ అవుతుంది. తర్వాత ప్యూర్ ఫ్యూజన్ పెనట్రేషన్. పూర్ ఫ్యూజన్ అంటే ఇది పెనట్రేషన్ అంటే వ్యాప్తి చెందడం అనేది చాలా పూర్గా ఉంటుంది, అంటే ఎక్కువగా వ్యాప్తి చెందకుండా అక్కడక్కడనే ఆగిపోవడం అలాంటివి జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి వీక్ వెల్డ్స్, అంటే వెల్డింగ్ అనేది స్థిరంగా అంటే బలంగా ఏర్పడదు, వీక్ గా ఉంటుంది అనమాట. డిఫికల్టీ ఇన్ డిపాజిటింగ్ వెల్డ్ మెటల్ at the required place in the joint. ఈ యొక్క వెల్డ్ మెటల్ ని కావాల్సినటువంటి ప్లేస్ లో డిపాజిట్ చేయలేము. ఆ విధమైనటువంటి ఎఫెక్ట్ ఏర్పడుతుంది ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏర్పడడం వల్ల. ద బీడ్ అపియరెన్స్ విల్ బి పూర్ అండ్ స్లాగ్ ఇంక్లూజన్ డిఫెక్ట్ విల్ ఆల్సో టేక్ ప్లేస్. బీడ్ అపియరెన్స్ అనేది చాలా చాలా పూర్ గా ఏర్పడుతుంది. స్లాగ్ ఇంక్లూజన్ డిఫెక్ట్ విల్ ఆల్సో టేక్ ప్లేస్. స్లాగ్ ఇంక్లూజన్ డిఫెక్ట్ అనేది కూడా ఇక్కడ ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఫిగర్ లో గమనించినట్లయితే స్టార్ట్ ఆఫ్ ద వెల్డ్ జాయింట్ ఫిగర్ నెంబర్ 3 ఇదంతా పటం చూసినట్లయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వెల్డ్ జాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫార్వర్డ్ బ్లో అనేది ఇట్లా వస్తుంది, వచ్చి ఇక్కడ నో ఆర్క్ బ్లో అనేది ఇక్కడ మధ్యలో ఏర్పడుతుంది. డైరెక్షన్ ఆఫ్ వెల్డ్ అనేది ఇక్కడ నుంచి ఇటు వెళ్తున్నది. ఇక్కడికి చివరికి వచ్చే వరకు బ్యాక్వర్డ్ బ్లో వస్తుంది అనమాట. ఇది ఎండ్ ఆఫ్ ద వెల్డ్ జాయింట్. ఇది ఎట్ ద సెంటర్ ఆఫ్ ద వెల్డ్ జాయింట్. సెంటర్ ఆఫ్ ద వెల్డ్ జాయింట్ లో నో ఆర్క్ బ్లో అనేది ఉండదు. దిస్ ఇస్ కాల్డ్ ఏ. తర్వాత మనోజ్, సంతోష్, నువ్వు ఎందుకు నేను మ్యూట్ చేస్తా ఉంటే అన్మ్యూట్ చేస్తున్నావు? అన్మ్యూట్ చేయకు, నువ్వు వచ్చింది లేట్ మళ్ళీ అంత క్లాస్ డిస్టర్బ్ చేస్తావా? మ్యూట్ చేసుకో. డీలో వచ్చేసి ఫార్వర్డ్ బ్లో ఉంటుంది, బ్యాక్వర్డ్ బ్లో ఉంటుంది. మధ్యలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, గ్రౌండ్ ఎలక్ట్రోడ్, డైరెక్షన్ ఆఫ్ వెల్డింగ్. ఇది ఈ యొక్క సి పటంలో ఫార్వర్డ్ బ్లోలో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రోడ్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, గ్రౌండ్ ఎలక్ట్రోడ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రోడ్ సిలో. ఈ వాట్ ఈజ్ ఏబిసి అనేది ఇక్కడ మనము చూసినట్లయితే ఫిగర్ నెంబర్ 3ని at the starting of the weld joint there will be forward blow and the end blow, backward blow అని ఇక్కడ ఫిగర్ నెంబర్ 3 అని ఇచ్చారు కదా. ఫిగర్ నెంబర్ 3లో ఇదంతా కూడా మనకు డయాగ్రామ్ లో స్కీమాటిక్ డయాగ్రామ్ ద్వారా ఏ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది, ఏ విధంగా స్టార్టింగ్ ఆఫ్ ద వెల్డ్ జాయింట్ లో ఏ విధంగా ఉంటుంది బ్లో, ఎండింగ్ ఆఫ్ ది వెల్డ్ జాయింట్ లో బ్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ స్కీమాటిక్ డయాగ్రామ్ ద్వారా మనకు చూపించడం జరిగింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ దట్ రిజల్ట్స్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ ఆర్ బ్లో. ఏ అనేది ఏంటంటే అరౌండ్ ద ఎలక్ట్రోడ్ ఆర్ ఆర్క్. బి అండ్ సి వచ్చేసి అరౌండ్ ద వర్క్. ఇక్కడ ఏ అనే ఫిగర్ లోపల మాత్రం అరౌండ్ ద ఎలక్ట్రోడ్, తర్వాత ఆర్క్, ఎలక్ట్రోడ్ చుట్టుగా ఆర్క్ చుట్టుగా ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రం. బి అండ్ సి వచ్చేసి అరౌండ్ ద వర్క్, అంటే జాబ్ పీస్ ఏదైతే ఉంటుందో దాని చుట్టుగా ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మెథడ్స్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఆర్క్ బ్లో. ఆర్క్ బ్లో ని కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిన మెథడ్స్ ఏంటంటే ప్లేస్ ద ఎర్త్ కనెక్షన్ యాజ్ ఫార్ ఫ్రమ్ వెల్డ్ జాయింట్ యాజ్ పాసిబుల్. ఈ ఆర్క్ బ్లో ఏర్పడకుండా మరి కంట్రోల్ చేయడానికి ఉపయోగించాల్సిన పద్ధతులు ఏంటంటే ఆర్క్ బ్లో కెన్ బి కంట్రోల్డ్ బై, ఆర్క్ బ్లో అనేది ఆ మంట అనేది ఏ విధంగా చల్లార్చవచ్చు అంటే ప్లేస్ ద ఎర్త్ కనెక్షన్ యాజ్ ఫార్ ఫ్రమ్ ది వెల్డ్ జాయింట్ యాజ్ పాసిబుల్.
ఎర్త్ కనెక్షన్ అనేది ఎంత దూరంగా పెట్టుకుంటే అంత మంచిది కనెక్షన్కి. తర్వాత చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ది ఎర్త్ కనెక్షన్ ఆన్ ద వర్క్. ఎర్త్ కనెక్షన్ యొక్క పొజిషన్ ని చేంజ్ చేస్తూ ఉండాలి. తర్వాత చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ది వర్క్ ఆన్ ది వెల్డింగ్ టేబుల్. వెల్డింగ్ టేబుల్ మీద కూడా మరి దాని యొక్క పొజిషన్ ఆఫ్ ద వర్క్ ని చేంజ్ చేస్తూ ఉండాలి. తర్వాత ర్యాపింగ్ ద ఎలక్ట్రోడ్ కేబుల్ అరౌండ్ ద వర్క్. ఎలక్ట్రోడ్ కేబుల్ ని వర్క్ చుట్టూగా ర్యాప్ చేయడం, చుట్టేయడం అనేది చేస్తూ ఉండాలి. ఫిగర్ నెంబర్ 5 లో చూపించాడు అది. ఫిగర్ నెంబర్ 5 ఇట్లా చుట్టేయడం అనమాట. వర్క్ చుట్టడం వల్ల బ్లో అనేది తగ్గించవచ్చు. వెల్డింగ్ టువర్డ్స్ ఏ హెవీ వెల్డింగ్ ట్రాక్ ఆర్ వెల్డ్ రెడీ మేడ్. వెల్డింగ్ టువర్డ్స్ హెవీ వెల్డింగ్ వర్క్. హెవీ వెల్డింగ్ ట్రాక్ అంటే హెవీ వెల్డింగ్ ట్రాక్ వైపుగా వెల్డ్ చేస్తూ ఉంటే, తర్వాత లేదా వెల్డ్ ఆల్రెడీ మేడ్ అంటే ఆల్రెడీ తయారు చేసినట్లయితే కూడా ఈ యొక్క బ్లోని కంట్రోల్ చేయవచ్చు. కీపింగ్ ఎ మ్యాగ్నెటిక్ బ్రిడ్జ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద గ్రూవ్ జాయింట్. గ్రూవ్ జాయింట్ యొక్క పైన మ్యాగ్నెటిక్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడం వల్ల కూడా మరి యొక్క ఇది బ్లోని ఆర్క్ బ్లోని తగ్గించవచ్చు. హోల్డింగ్ ఏ కరెంట్ ఎలక్ట్రోడ్ యాంగిల్ విత్ ఏ షార్ట్ ఆర్క్. యూజ్ రన్ ఆన్ అండ్ రన్ ఆఫ్ ప్లేట్స్. ఫిగర్ నెంబర్ 6 లో చూసినట్లయితే రన్ ఆన్ ప్లేట్స్ అని ఉంటాయి ఇక్కడ. డైరెక్షన్ ఆఫ్ వెల్డింగ్ ఇవి ఉపయోగించడం ద్వారా కూడా ఆర్క్ బ్లోని తగ్గించవచ్చు. ఇఫ్ ఆల్ ద అబోవ్ మెథడ్స్ ఫెయిల్ టు కంట్రోల్ ఆర్క్ బ్లో, చేంజ్ ఏసీ సప్లై. ఇవన్నీ మెథడ్స్ ఉపయోగించినప్పటికీ కూడా ఆర్క్ బ్లోని మనం నియంత్రించలేకపోయాము అని అంటే గనక మనం ఏం చేయాలి అని అంటే DC సప్లై నుంచి తీసేసి AC సప్లై పెట్టుకోవాలి. సో ఇది ఈరోజు క్లాస్. వెల్డబిలిటీ ఆఫ్ స్టీల్స్ లో OAW SMAW. OAW SMAW అంటే ఏమని చెప్పాను మీకు? OAW is nothing but ఆక్సిడైజ్డ్ వెల్డింగ్. SMAW అంటే షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ అని చెప్పారు. ప్రతి క్లాస్ లో చెప్తున్నాను. మీరు ఈ స్క్రీన్ షేర్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ చేసుకొని తర్వాత మీ యొక్క వర్క్ లో మీ యొక్క రికార్డ్స్లలో మీరు రాసుకోవడం చేయాలి అని కూడా చెప్తున్నాను. ఎంతమంది ఫాలో అవుతున్నారో మరి నేను ఎండ్ ఆఫ్ ద డే ఒక రోజు మరి నేను రికార్డ్స్ పెట్టమన్నప్పుడు మీరు కాలేజ్కి వచ్చి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి బి కేర్ఫుల్ అబౌట్ యువర్ జాబ్స్ అండ్ యువర్ రికార్డ్స్. ఓకేనా?